రాజమౌళి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ స్థాయి నుంచి ఇండియాలోనే సెన్సేషనల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్నాడు మన జక్కన్న. ఇక ఇప్పుడు ఏకంగా గ్లోబల్ ఇండస్ట్రీ పైనే కన్నేశాడు. ఈసారి పాన్ ఇండియాలోనే కాదు, పాన్ వరల్డ్ కి తన సత్తా ఏంటో చూపించే పనిలో పడ్డాడు. త్రిబుల్ లాంటి భారీ సక్సెస్ తరువాత చాలా గ్యాప్ తీసుకున్న జక్కన్న ఇక తన తదుపరి చిత్రంపై ప్రత్యేక ఫోకస్ పెట్టాడు. ఇప్పటికే తన నెక్స్ట్ ప్రాజెక్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కబోతుందంటూ ప్రకటించిన రాజమౌళి ఇక ఆ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ ని చకచకా ముందుకు తీసుకెళ్తున్నాడు. వచ్చే ఏడాది ఆరంభంలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అవుతుండగా త్వరలో పూజా కార్యక్రమాలతో సినిమాను షురూ చేయాలని రాజమౌళి భావిస్తున్నాడట. సాధారణంగా రాజమౌళి సినిమాలకు విఎఫ్ఎక్స్ వర్క్ కి ఎక్కువ సమయం పడుతుంది. షూటింగ్ పూర్తయిన తరువాత 6 నెలల నుంచి సంవత్సరం పాటు కేవలం విఎఫ్ఎక్స్ కే ఎక్కువ సమయం పడుతోంది. అందుకే ఈసారి రాజమౌళి కొత్త వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్ బాబు రాజమౌళి సినిమా షూటింగ్ మొదట విఎఫ్ఎక్స్ షార్ట్స్ ను చిత్రీకరించబోతున్నాడట. అందుకు తగ్గట్టుగా రాజమౌళి ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నాడు. రాజమౌళి ఈసారి విఎఫ్ఎక్స్ కి ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నాడు. విఎఫ్ఎక్స్ వర్క్ వల్ల సినిమా విడుదల ఆలస్యం అవ్వద్దు అనే ఉద్దేశంతో మొదటే విఎఫ్ఎక్స్ షార్ట్స్ ని షూట్ చేయాలని భావిస్తున్నారు. ఇక ఈ షూట్స్ ముందు చిత్రీకరించడం ద్వారా గ్రాఫిక్ వర్క్ కి ఎక్కువ సమయం పట్టకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారీ అడ్వెంచర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో మహేష్ బాబు లుక్ చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లు సమాచారం అందుతోంది. హాలీవుడ్ విఎఫ్ఎక్స్ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న దర్శకుడు రాజమౌళి మొదట విఎఫ్ఎక్స్ షార్ట్స్ ను షూట్ చేసి ఇచ్చేస్తే ఏడాదిలోపు ఆ వర్క్ ను సదరు కంపెనీలు పూర్తి చేసి ఇవ్వడం ఖాయం. తద్వారా 2025లో షూటింగ్ మొదలుపెట్టిన 2026లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్ని వర్గాల వారిని ఆకట్టుకునే పీరియాడిక్ డ్రామా కథను విజయేంద్ర ప్రసాద్ రెడీ చేశారట. రాజమౌళి గత చిత్రాలు బాహుబలి, త్రిబుల్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు నమోదు చేశాయి. కనుక ఈ సినిమాపై పాన్ ఇండియా స్థాయిని మించి అంచనాలున్నాయి. ముఖ్యంగా ఈ సినిమా హాలీవుడ్ ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. హాలీవుడ్ మూవీస్ కి ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను రూపొందించబోతున్నారు. కేఎల్ నారాయణ నిర్మాణంలో ఈ సినిమా నిర్మాణం జరగబోతోంది. 500 కోట్లకు మించిన బడ్జెట్ తో ఈ సినిమాను రూపొందించబోతున్నారు. బాహుబలి 2 కలెక్షన్స్ మించి మహేష్ బాబుతో చేయబోతున్న సినిమా వసూళ్లు నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే రాజమౌళి తండ్రి విజేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో రాజమౌళి మహేష్ బాబు సినిమా స్టోరీ ఏంటనేది లీక్ చేశారు. దీంతో జక్కన్న మహేష్ మూవీ 18వ శతాబ్దపు బ్యాక్ డ్రాప్ లో రూపొందనుందని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని వందల ఏళ్ల క్రితం నాటి బ్యాక్ డ్రాప్ స్టోరీతో పీరియాడిక్ డ్రామాగా మూవీ ఉంటుందట. సినిమాలో 200 మందికి పైగా ఆర్టిస్టులు భాగమవుతున్నారట. అనేక ఏళ్ల క్రితం స్టోరీ కావడంతో గిరిజన జాతికి సంబంధించిన లుక్స్ ను రాజమౌళి పరిశీలిస్తున్నారని సమాచారం. అప్పటి వాతావరణం ఆడియన్స్ కు కళ్ళకు కట్టినట్లుగా చూపించే విధంగా సెట్స్ వేసేందుకు డిజైన్ చేస్తున్నారట. త్వరలో వాటిని రాజమౌళి ఫైనల్ చేస్తారట. ఇప్పటికే వందలాది మంది జూనియర్ ఆర్టిస్టులకు ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయిందట. షూటింగ్ ప్రారంభమయ్యే ముందు వారి లుక్స్ ని ఫిక్స్ చేస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం రాజమౌళి మూవీ షూటింగ్ కు అనువైన ప్రదేశాలు ఫిక్స్ చేసేందుకు వరల్డ్ వైడ్ గా పర్యటిస్తున్నారు. ఇప్పటికే నటీనటులను కూడా లాక్ చేసేశారు. వచ్చే ఏడాది జనవరిలో షూటింగ్ స్టార్ట్ కానున్నట్లు తెలుస్తోంది. మరి జక్కన్న మూవీకి సంబంధించిన విషయాలు ఎప్పుడు అనౌన్స్ చేస్తారో వెయిట్ చేయాల్సిందే.